पाँव की दिख गए वो एक ले। అస్సలాముఅలైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామండి. ఇంకా స్టార్ట్ చేసే ముందు అందరూ ఒక లైక్ అయితే చేసేయండి. ఈరోజైతే ఇప్పుడు నేను పిల్లలకి స్కూల్కి అయితే దింపేసి వచ్చేసాను. పిల్లల్ని రెడీ చేసేసాను. టిఫిన్ తిన్నారు. వాళ్ళ ఇడ్లీ అయితే టిఫిన్ వేసాం మేము ఇంట్లో. ఇంకా తినేసి పిల్లలు అయితే వెళ్ళిపోయారు స్కూల్కి. ఇంకా నాకు ఈరోజు పూర్తిగా మిషన్ పని, ఈరోజు మొత్తం మిషన్ పనే ఉంది. ఇంకా మిషన్ పని అయితే చాలా చేసుకోవాలి. ఇంకా పిల్లలకి ఈరోజు రోటీ కూడా, చపాతీ కూడా, చికెన్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా. తొందరగా అది కూడా చేసేస్తాను. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఏంటో బాగా మబ్బుగానే ఉంది. రాత్రి పడింది, అలాగే ఉంది. ఎంత చల్లగా ఉంది. మా పిల్లలు కూడా స్వెటర్స్ వేసుకొని వెళ్ళారు. మొన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను, 100 రూపీస్ ఒకటి. ఇద్దరు వేసుకొని అయితే వెళ్ళారు. అవి మా నాన్న పని చేసుకుంటున్నారు. మా అమ్మ కూడా పని చేసుకుంటుంది, అంట్లు తోముతుంది పాపము. ఇంకా నేను కూడా రోటీ చేసేసి కర్రీ అయితే చేసేస్తాను. ఇంకా పని కూడా చాలా ఉంది, మిషన్ పని, అది కూడా చేసేసుకుంటా. ఇంకా చపాతీలు అయితే పిల్లల వరకు 4 చపాతీలు అయితే చేస్తున్నాను. 3 చపాతీలు అయితే పిల్లల కోసం చేస్తున్నా, ఒకటైతే మా చెల్లి కోసం చేస్తున్నా. ఇంకా క్యారేజ్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి. టైం అయితే చాలా అయిపోయింది. ఫస్ట్ వెళ్ళిపోతాను నేను క్యారేజ్ ఇవ్వడానికి. పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి అయితే వచ్చేసాను. పాపం పిల్లలేమో బయట నుంచొని ఉన్నారు గేట్ దగ్గర. ఎలాగో అనిపించింది నాకు. కొంచెం లేట్ అయిందిలేండి వెళ్ళడానికి. ఈరోజు నేను టైం సరిగ్గా చూసుకోలేదు. 11:30కి చేస్తే నాకు 12:15 అలాగ అయిపోయింది. వెళ్ళేటప్పటికి 12:20 అయిపోయింది. పాపము వాళ్ళకి 12:15 వరకే టైము ఇచ్చేయాలి. ఎందుకంటే మళ్ళీ నమాజ్ చదువుకుంటారు ఫస్ట్ క్లాస్ పిల్లలైతే, మా బాబు అయితే. అందుకని తొందరగా తినేయాల్సి వస్తుంది. కొంచెం ముందే తీసుకెళ్ళిస్తే పాపం మెల్లిగా తింటారు. ఎలాగో అనిపించింది లేండి. ఇంకా క్యారేజ్ అయితే ఇచ్చేసి వచ్చేసాను. నేను కొంచెం కటింగ్ ఉంటే చేసుకొని ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను. కొంచెం అయితే చికెన్ కర్రీ వేసుకున్నా. ఇంకా పెరుగు ప్యాకెట్ ఉంది. కొంచెం అన్నం చికెన్తో తిని కొంచెం పెరుగుతో తింటాను. ఇంకా తినిన తర్వాత మిషన్ పని అయితే ఉంది, చాలా చేసుకోవాలి. ఇంకా తినేస్తాను అన్నము. నేనైతే భోజనం చేసిన తర్వాత మిషన్ అయితే కుట్టాను. కొంతసేపు ఒక స్కూల్ డ్రెస్ అయితే కుట్టాను. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా 10 నిమిషాలు ఉంది టైము. నేను బుర్ఖా వేసుకొని వెళ్ళేటప్పటికి అయిపోయింది టైము. మెల్లిగా వెళ్ళి ఇంకా తీసుకొని వచ్చేస్తా పిల్లల్ని. మళ్ళీ వర్షం పడేలాగుంది. పెద్ద ఉరుములు అయితే 2 వచ్చాయి. అందుకని కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నా. తీసుకొచ్చేయచ్చులే అని, వర్షం పడిన తర్వాత ఎందుకు అని వెళ్తున్నాను. అయితే పదండి వెళ్ళిపోదాము. చాలా రోజులైంది కదా అని బేకరీకి అయితే తీసుకెళ్ళాను పిల్లల్ని. ఇంకా తీసుకెళ్ళాక పిల్లలైతే అక్కడ బాగా అల్లరి చేశారు. నాకైతే అది కావాలి ఇది కావాలని ఎక్కువ తీసేసుకున్నారు. నేను ముందే చెప్పాను పిల్లలకి ఒక్కొక్కటే కొనుక్కోవాలి ఏదైనా అని. లోపలికి వెళ్ళేటప్పుడేమో సరే అమ్మ అన్నారు. ఇప్పుడేమో అది కావాలి ఇది కావాలి అని మొత్తము అన్నీ తీసేస్తున్నారు. ఇంకా మా అబ్బాయి అయితే అక్కడే తినేస్తున్నారు చూడండి. ఇంకా మా అమ్మాయి అయితే ఏం కొనుక్కోలేదు, ఏం కొనుక్కోవాలో వెతుక్కుంటుంది. ఇంకా ఇద్దరిని ఏదో ఒకటి కొనిపించి తీసుకొచ్చేసాను ఇంటికి. ఇంకా మా అబ్బాయి అయితే అలిగారు, తను చెప్పినవన్నీ కొనివ్వలేదని. కైకు చప్పళ్ళైతే ఎందుకు దాక్కుంటున్నావు? आलिया तू काईक साथ है मुझे बेकरी में? अंगली देखे कैसा कर लेती है कि ఇంకా నేను మా మేనత్త కూతురు అయితే నీళ్లు తాగడానికి అయితే వెళ్తున్నాము. మా పాప అయితే అందించేస్తుంది బాటిల్స్. ఇంకా నీళ్ళు అయితే తాగడానికి వెళ్ళిపోతున్నాము. మా సందులో నుంచే వెళ్తున్నాము.
స్ట్రైట్గా. సందు అయితే చాలా సన్నగా ఉంటుంది, అందులోనే బండి వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా నీళ్ళు పట్టడానికి అయితే పెట్టేశాను బాటిల్స్ కడిగి. ఇంకా నేనైతే బాటిల్ తీసుకొని వస్తుంటే మా మేనత్త కూతురు జిమ్కి వెళ్ళిపో నువ్వు అంటుంది. ఇంకా బాటిల్ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. అక్కడైతే ఈ పురుగునైతే చూసాము. పిచ్చకలు వేసే కసి పిచ్చకలేనా పిచ్చక తిరిగింది ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేస్తున్నా ట్యూషన్కి పంపించడానికి. పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నారు. బాయ్ అలీ. बाय आलिया. बाय बोलना, अल्लाह हाफिज बोलना. अल्लाह हाफिज. शूसा नको, यहाँ से ना जाओ. अल्लाह हाफिज. చెప్పులు తడిచాయని వేసుకొని వెళ్ళట్లేదండి మా అబ్బాయి. 2 జతలు కూడా తడిచున్నాయని వేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇక్కడే కదా అని నేను పంపించేస్తున్నా. అల్లా హాఫీజ్. అచ్చా అచ్చా అల్లా హాఫీజ్. ఇంకా సాయంత్రం 5:30 అవుతుంది. క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు బయట. ఒకసారి మీకు బయట కూడా చూపిస్తాను. అసలు ఎంత బాగుందో కదా క్లైమేట్. ఫోన్లో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ చాలా బాగుంది అసలు క్లైమేట్ అయితే. ఇంకా మా నాన్న అయితే వస్తూ ఖారీ తెచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. మేమైతే చాయ్లో ముంచుకొని తినేస్తున్నాము. అసలు ఇది ఎంత పెద్దగా ఉంది. ఇంత పెద్దవి నేను ఇప్పటి వరకు తినలేదు, ఇదే ఫస్ట్ టైము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మాకు అవంటే చాలా ఇష్టము అందరికీ. నేను టీ అంతగా తాగను, కానీ ఖారీ ముంచుకొని అయితే తింటాను. నాకు బాగా ఇష్టము. నేను మాట్లాడుతుంటే మా చెల్లి ముంచుకొని తినేస్తుంది నా చాయ్లో. ఇంకా మా అమ్మ నాన్న అయితే మా చెల్లి కూతురుతో బయట ఆడుకుంటున్నారు. మా నాన్న అయితే మా చెల్లి కూతురికి చిన్న సైకిల్ అయితే కొనుక్కొని తెచ్చారు. మా అమ్మ అయితే ఆడిపించేస్తుంది. ఇద్దరు కలిసి ఆడిస్తున్నారు మా చెల్లి కూతుర్ని. సోఫియా హాయ్. హాయ్. అచ్చాలే అచ్చాలే. ఖారీ తింటే ఇలాగే మొత్తం పైన మొత్తం పడిపోయిద్దండి. చూడండి చిన్నపిల్లలు వేసుకున్నట్టు. ఇంకా ఇదంతా ఖారీయే. మా చెల్లి కూడా తింటూ చూడండి ఎంత పడేసింది కింద. ఇంకా ఖారీ అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసిన తర్వాత బయట చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే 9:30 అయింది టైము. ఇప్పుడైతే అన్నం తింటున్నారు ఇద్దరు ఆడుకుంటూ. ఎలా ఆడుకుంటున్నారు అలియా ఎలా ఆడుకుంటున్నారు? ఆలియా పడతా. హ్యాపీ హోలీ. ఇంకా నేనైతే అన్నం పెడుతూ ఆడుకుంటున్నారు. ఇంకా అలాగే నేను అన్నం పెట్టేస్తున్నా ఇద్దరికి. అంటే అలీ అదే ఇత్తే చిలిబిలేకే. మా అమ్మ అయితే ఆలియాకి అయితే అన్నం పెడుతుంది. చాలా చిలిబిలి. చూడండి ఎలాగేస్తున్నాడు నీళ్ళు మా అబ్బాయి. ఇంకా ఇద్దరు ఆడుకుంటున్నారు. గుండూరు ఫోన్ పడతా. అలీదా
అలీ ఏం చేస్తున్నావు? అన్నం తిన్నావా? మొత్తం తిన్నింది. చలో, ఇప్పటి వరకు ఏం చేసావు అట్టతో? ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేశానండి, తినేశారు వాళ్ళు, నేను తినేసాను. ఇంకా వాళ్ళు పడుకున్నారు కూడా. ఇంకా ఈరోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుద్దాము. అప్పటి వరకు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పటి వరకు అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.